హలీం క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. రంజాన్ సీజన్లో హలీం తినేందుకు నగరవాసులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎంత కాస్ట్లీ అయినా నో కాంప్రమైజ్ అంటున్నారు. దీంతో హలీం బిజినెస్ ఫుల్గా నడుస్తోంది. భాగ్యనగరంలో హలీం ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. హాట్గా హలీం తినేందుకు జంటనగర వాసులు దుకాణాలకు క్యూ కడుతున్నారు. దీంతో అవుట్లెట్లు కస్టమర్లతో కిటకిట్లాడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేసి పసందైన రుచులతో హలీం తయారు చేసే పనిలో పడ్డారు వ్యాపారులు. ఒకప్పుడు ప్రముఖ హోటల్లో మినహా మరెక్కడా హలీం అమ్మకాలు ఉండేవి కావు. కానీ ప్రస్తుతం గల్లీ గల్లీకో హలీం సెంటర్ వెలిసింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 30% అదనంగా హలీం సెంటర్స్ పుట్టుకొచ్చాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి స్పెషల్ హలీం అంటూ బోర్డు పెట్టి అమ్మేస్తున్నారు. ఒక్క ప్లేట్ హలీం 130 రూపాయలు, అదే స్పెషల్ అయితే 160 రూపాయలు. స్పెషల్ హలీం ఫ్యామిలీ ప్యాక్ 480, హలీం జంబో ప్యాక్ 950, స్పెషల్ హలీం జంబో ప్యాక్ 1050 రూపాయలు. ఇలా రేట్లతో సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. హలీం రేట్లపై మాత్రం కస్టమర్లు నారాజ్గా ఉన్నారు. గిరాకీ ఉందని ధరలు పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. స్పెషల్ హలీంలో కేవలం సగం ఎగ్ పెట్టేసి 30 రూపాయలు అదనంగా వడ్డిస్తున్నారని వాపోతున్నారు కస్టమర్లు. $130 ఇక్కడ స్పెషల్ అని 160 అంటున్నారు. ఓన్లీ ఎక్స్ట్రా ఎగ్ ఉంది అంతే. అంటే ₹3 ఎక్కి ₹30 అడిషనల్గా తీసుకుంటాం. హలీం లాస్ట్ ఇయర్కి చాలా రేట్స్ పెరిగినాయి. లాస్ట్ ఇయర్ 100, 120 ఉన్నది, ఇప్పుడు 160 అయింది. రేట్స్ తక్కువ ఉంటే నార్మల్గా అందరు తినవచ్చు. ముస్లింలే కాకుండా నగరవాసుల్ని నోరూరించే వంటకం కావడంతో హలీంకు క్రేజ్ పెరుగుతోంది. ఇందులో ఎన్నో డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయి ఉంటాయని, అది శరీరానికి ఎంతో బలాన్నిస్తుందంటున్నారు కస్టమర్లు. ఈ నమ్మకమే హలీం సెంటర్లకు కాసులు కురిపిస్తోంది. దీంతో హలీంకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హైదరాబాద్ నుంచి విదేశాలకు సైతం హలీం పార్సల్స్ వెళ్తూ ఉంటాయి. గతంలో మటన్, చికెన్ హలీంలు మాత్రమే లభించేవి. ఇవాళ చేపలు, వెజిటేరియన్ హలీం సైతం లభిస్తున్నాయి. దీంతో ఈ సీజన్లో 100 కోట్లకు పైగా హలీం బిజినెస్ జరుగుతుందని అంచనా. హలీంలో వేసే ఇంగ్రీడియంట్స్ ధర పెరగటం వల్లే రేట్లు పెంచాల్సి వస్తోందంటున్నారు వ్యాపారులు. रॉ मटेरियल का कॉस्टिंग बढ़ गई तो रेट बढ़ता है मैडम. हम खुद से नहीं बढ़ाते. कॉस्टिंग हमको जब बढ़ गई हो गई तो हम रेट बढ़ाते हैं. మసాలా ఫ్లేవర్స్ తో ఘుమఘుమలాడే హలీం నగరవాసుల్ని అట్రాక్ట్ చేయడంతోనే హలీం బిజినెస్ కు రెక్కలొచ్చాయి. రంజాన్ మాసంలోనే అమ్మే హలీంపై 100 కోట్ల బిజినెస్ టర్నోవర్ నడుస్తోంది.